హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, రీసెంట్ టైంలో మేము లాస్ట్ వీక్ అయితే దర్వాజా అయితే నిలబెట్టినామండి. సో, అన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో, రీసెంట్‌గా అయితే విలేజ్‌కి అయితే వెళ్ళినాం. సో, ఈ పని మీదనే ఆహ్, మంచి రోజులు చూసుకొని వెళ్ళాలి కదా! సో, అందుకని ఇంత టైం అయితే పట్టిందనమాట. ఇంకా ఇల్లు అయితే చాలా లేట్ అయిపోతుందండి. ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఆగిపోయింది. సో, ఆహ్, ఇటుకలైతే అస్సలు దొరకట్లేవండి. సో, అందుకని కొంచెం ఆగిపోయిందనమాట వర్కయితే. సో, ఫైనల్లీ అయితే దర్వాజా గూడా చాలా లేట్ అయిపోయింది. వర్షాల కారణం వల్ల ఊర్లో అయితే వాళ్ళు చేయలేకపోయారనమాట. దర్వాజాకి 1 మంత్ అట్లా తీసుకున్నారు. సో, అందుకే లేట్ అయిపోయిందనమాట. ఇంకా మేమైతే 12 వరకే అయితే దర్వాజా అయితే నిలబెట్టాలండి. సో, ముందు రోజే మేము వచ్చినాం. ఊరికి వచ్చినాం. కానీ బర్త్‌డే ఫంక్షన్ ఉండడం వల్ల నేను అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయినా మోత్కూరికి. సో, అక్కడి నుంచి మళ్ళీ నేను మళ్ళీ మా అత్తగారింటి దగ్గరికి తెల్లారి నెక్స్ట్ డే ఎళ్ళిననమాట. సో, 12 వరకే మాకు టైముంది. సో, కానీ అసలు ఎంత తొందరగా చేసినా హడావిడిగా అసలు లాస్ట్ హాఫ్ అన్ అవరే మిగిలిపోయిందనమాట. సో, 5 మినిట్స్ ముందు మేము దర్వాజా అయితే నిలబెట్టినాం సక్సెస్‌ఫుల్‌గా. లేకపోతే టైంకి జరగపోలేదని కొంచెం గిల్టీ ఫీలింగ్ అయితే ఉంటుండే. మీరు గూడా అస్సలు ఈ మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. సో, మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు కరెక్ట్ టైంకే ముందే ప్రిపరేషన్‌లో అయితే ఉండాలి. సో, నేనైతే అసలు చాలా లేట్ అయిపోయిందండి. అసలెందుకో ఏమో తెలీదు. కొన్ని థింగ్స్ గూడా మాకసలు ఐడియా లేదనమాట. సో, ఇంట్లో గూడా ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో గూడా ఇల్లు కట్టలేదు గాబట్టి తెలీదు. ఇంకా చుట్టుపక్కన వాళ్ళందరూ పనికెళ్ళిపోయారనమాట అప్పుడే. సో, ఇంటి పక్కన ఇద్దరు, ముగ్గురుంటే అప్పుడే కొన్ని చెప్తున్నారనమాట. సో, అత్తమ్మ వాళ్ళకి గూడా అంత ఐడియా లేదనమాట. సో, అంత అవగాహన అనేది ఉండాలండి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇంకా పంతులు గారిని గూడా అడిగి అన్ని సామాన్లయితే తీసుకొచ్చిర్రు కావాల్సినయి. కానీ చాలా మిస్ అయిపోయినాయనమాట. సో, మీరు గూడా ఏదైనా చేసినప్పుడు అన్నీ ముందే 1 డే ముందే ప్రిపరేషన్ అయితే చేసుకోండి. మాలాగా మీరు గూడా ఇబ్బంది అయితే పడొద్దు. సో, ఆహ్ ఇంకా మా దర్వాజా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ దర్వాజా గూడా ఉంది. సో, అది వాళ్ళు మేస్త్రి వాళ్ళు కట్టే వాళ్ళైతే పెట్టుకుంటా అని చెప్పినారు. సో, అందుకని ఫస్ట్ ఇది మెయిన్‌దయితే పెట్టాలి. సో, ఇది వచ్చిన తర్వాత ఇంకా డిజైన్‌ది గూడా వస్తదనమాట. సో, ప్రెజెంట్ అయితే ఇంకా మేము పసుపు పెట్టేదైతే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అనమాట. సో, తను ఆడపిల్ల గాబట్టి తను పెడుతుంది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి ఆడపిల్లలు లేరు గాబట్టి, సో, ఫస్ట్ అయితే మేము కడప పసుపుతోని పెట్టిన తర్వాత ఫస్ట్ లియతోనైతే కొంచెం కుంకుమ అట్లా చేపించినాం. తర్వాత ఇగ తనకు పెట్టరాదు కాబట్టి నేనే ఇంకా బొట్లయితే పెడుతున్నాననమాట. అసలు నిజం చెప్పాలంటే పసుపు ఎండలైతే చాలా కొడుతున్నాయండి. అదెందో ఏమో మేము ఊరికి పోయిన రోజు నుంచే చలి గూడా బాగా పెరిగింది. ఇంకా ఎండ గూడా ఎండాకాలంలో ఎండలు ఎట్లా కొడతాయి అట్లా కొడుతున్నాయనమాట. సో, ఫైనల్లీ అయితే దర్వాజా అయితే మేస్త్రి వాళ్ళందరూ వచ్చి తొందరగా వాళ్ళకి అందరూ వచ్చైతే కరెక్ట్ టైంకి అయితే నిలబెట్టినామనమాట. 5 మినిట్స్ ముందు వాళ్ళైతే నిలబెట్టినాం. సో, కరెక్ట్ టైంకయితే అయిపోయింది. ఇంకా తర్వాత గుమ్మడికాయలు, కొబ్బరికాయలు అన్నీ కొట్టడం అయితే జరిగిందనమాట. సో, మా పాప కుంకుమ పెట్టిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ మేనత్త పసుపు పూస్తే నేను బొట్లయితే పెట్టినా అనమాట. సో, ఎండకు ఆ పసుపు గూడా వెంటనే డ్రై అయిపోయింది. సో, అందుకని బొట్లు గూడా సరిగ్గా ఉంటలేవనమాట. సో, నాకు గూడా అంతంత మాత్రమే గదా పెట్టడం. సో, సాంప్రదాయం కోసం అయితే అవి జరగాలి కాబట్టి ఖచ్చితంగా పెట్టి రావాలి. నాకైతే అసలు డ్రై అయిపోయిందనమాట. సో, అందుకని కొంచెం రౌండ్‌గా అయితే పెట్టలేకపోయినా. సో, కానీ ఎంత కళగా అనిపించిందంటే చాలా కళగా ఎంతైనా ఇంటికి దర్వాజా చాలా ముఖ్యం గదా! సో, దర్వాజా పెట్టంగానే ఇల్లు అనేది చాలా కళ ఇంకా చాలా మంచిగా అనిపించిందండి. సో, ఇంటి పక్కన వాళ్ళు అందరూ పనికి పోయినారు గదా! సో, ఇద్దరు, ముగ్గురు ఒక ఐదుగురినైతే ముత్తైదులు వాళ్ళనైతే పిలిపించుకున్నాం. సో, ఇక మా అత్తమ్మ అయితే ఏం ముట్టుకోవద్దు గదా! పసుపు, కుంకుమ అలాంటివి. సో, అట్లా అందియడం అవి ఇవి అయితే చేస్తుంది. ఇంకా ఈమైతే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కూతురనమాట. సో, ఈమె గూడా బొట్లు అయితే పెట్టేస్తుంది. ఇక అక్కడైతే చాలా ఎండ కొడుతుందండి. సో, మేమైతే ప్లేస్‌లో అన్ని చెట్లు ఉండే అన్నీ కొట్టేసినాం. ఇంకా ఇంటి ముందు గూడా ఒక వేప చెట్టు అయితే ఉంచుకోవాల్సింది. అసలు అది మా హస్బెండ్ వాళ్ళకి గూడా నేను చెప్పాను. నెక్స్ట్ టైమ్ అయితే ఊరికెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక వేప చెట్టు అన్నా ఖచ్చితంగా పెట్టాలని అనుకుంటున్నా. సో, ఎందుకంటే ఎండకి ఇల్లు కట్టేలోపు ఒక 2 ఇయర్స్ లోపు ఆ చెట్టు అయితే బాగా పెరిగిపోతది గదా! సో, అందుకని
కొంచెం నీడ అనేది ఉంటుంది. మా లియ పాప కూడా అసలు నీడ లేకుండా అయిపోయిందనమాట. సో, ఇంకా ప్రాసెస్ అంతా ఇంక మేమే చేయాలి కాబట్టి లియన్ కూడా అంతా హడావిడిగా అయిపోయింది. ఇంక ఎవరి దగ్గర ఉండదు తనైతే ప్రాసెస్ మొత్తం చూస్తుంది. ఇంకా బొట్టు బొట్టు అని బొట్టు పెట్టుకోవాలన్నా, అసలు పెట్టాలన్నా ఆమెకు బాగా నేను ఎప్పుడు రెడీ అవుతున్నప్పుడు నాకు పెడతా ఉంటది. ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుతా ఉంటదనమాట. సో, ఇక పూజారిని కూడా ఏం పిలవలేదు. సో, ఇంకా మేస్త్రి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకంతా ఐడియా ఉంటది కాబట్టి సో, వాళ్ళకైతే పిలిపించినాం. ఇంకా దర్వాజా నిలబెట్టినప్పుడు ఆడపిల్లలకి వచ్చి పసుపు పెట్టినప్పుడు ఇంటి ఆడపిల్లకి బట్టలు పెట్టాలి కదా! సో, ఇంట్లో ఉన్న శారీ అయితే కట్టిపిచ్చిందనమాట మా హస్బెండ్ వాళ్ళ మేనత్తకి. ఇంకా మేస్త్రి వాళ్ళకి కూడా టవాల్స్ ఇచ్చేసి వాళ్ళ కట్నం అయితే ఇచ్చినారు. సో, ఇంకా తర్వాత మొత్తం ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట గుమ్మడికాయ కొడుతుండు. ఆయన ఇంటికి పెద్దాయన కాబట్టి సో, అంతా ఇక ఆయన చేతుల మీద జరుగుతుందనమాట. ఇక ఒక్కొక్కలం అలా గుమ్మడికాయలు అవన్నీ కొట్టిన తర్వాత ఇక కొబ్బరికాయలైతే కొట్టినాము. చుట్టుపక్కలైతే పొలాలు అయితే చాలా బాగుంటాయండి. సో, నాకెందుకో చాలా ఎక్సైట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇంతకుముందు పాత ఇల్లేమో అక్కడ సైడ్ ఉండేది. కొంచెం సీసీ రోడ్ అదంతా అక్కడ సైడ్ ఉంటది. ఈ ఇల్లేమో కొత్తగా మేము ఇది కట్టే ఇల్లేమో మొత్తం చుట్టుపక్కన పొలాలు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎప్పుడెప్పుడు ఇల్లు అయిపోతదా? అసలు ఎప్పుడెప్పుడు ఎళ్ళాలా అనిపిస్తుందనమాట. సో, కొంచెం విశాలంగా ఉంటది కాబట్టి ఇల్లు కడితే ఎంతైనా చాలా ప్రశాంతంగా ఉంటది. ఇంకా లైఫ్‌లో అదొక్కటే కదా డ్రీము. ప్రతి ఒక్కళ్ళకైతే డ్రీము ఇల్లుగా ఓన్ హౌస్ అయితే ఉండడం ఖచ్చితంగా. సో, ఓన్ హౌస్ అయితే ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే. సో, నేను అయితే సజెషన్ ఇస్తున్నా ఏంటంటే ఇల్లు అయితే 1 ఇయర్ లోపైతే కట్టొద్దండి. సో, మినిమమ్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే లైఫ్ టైమ్ అయితే ఉండాల్సిన ఇల్లు కాబట్టి బేస్మెంట్ అయినా, కంకర అయినా, సిమెంట్ అయినా క్వాలిటీది తెచ్చుకోవాలి. ఇంకా పిల్లర్లైనా, స్లాబ్ అయినా పోసినప్పుడు కొంచెం టైం టేక్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. సో, ఏదో డబ్బులున్నాయి కదా! టక టక కట్టేస్తాం అన్నట్టు కాదు. మన ఇల్లు లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి సో, మెల్లమెల్లగా కడుతూ ఉంటే అది బేస్మెంట్ అనేది, సిమెంట్ అనేది ఎక్కువ వాటర్ అయితే పీల్చుకుంటదనమాట. సో, ఎక్కువ వాటర్ అయితే రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ కొట్టితే మంచిగా గట్టిగా పడాలి కాబట్టి అవి. సో, 1 ఇయర్ లోపైతే ఇల్లు అసలు కట్టొద్దు. దబా దబా కట్టేయొద్దనమాట ఎప్పుడైనా. సో, నాకైతే తెలిసినంత వరకైతే మీకు చెప్తున్నా. మీరేమంటారో కామెంట్ అయితే చేసేయండి. సో, ఇక అందరిని పిలిచిన తర్వాత నేనైతే అందరికీ కాళ్ళకి పసుపయితే పెట్టాను. ఇంకా కుంకుమ అయితే పెట్టాననమాట. ఇంకా ఈ ఊర్లో ఇంకా మా అత్తమ్మ వాళ్ళ అమ్మగారు కాబట్టి సో, కొందరికి నేను పెట్టొద్దు, పెట్టొచ్చు. సో, అట్లా అని కొందరికి పెట్టాను. మిగతా వాళ్ళే వచ్చేసి పెట్టుకున్నారు. ఇంకా కుంకుమ అయితే పెట్టేశాను. గంధం కూడా అన్నీ పెట్టేశాను. కానీ పువ్వులు నేను తీసుకొచ్చాను చామంతి పూలు అందరికి పెట్టడానికి. సో, మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు అన్నీ కడప మీద పెట్టేసిండండి చామంతి పూలు. సో, అట్లా నేను ఇవ్వలేకపోయినా. ఇంకా తమలపాకులు, ఇంకా బనానా కూడా వీళ్ళు మిస్ అయిపోయినారనమాట. సో, హడావిడిగా మా హస్బెండ్ వాళ్ళకి కూడా అంత ఐడియా లేదు కదా! సో, ఎన్ని చెప్పినా కూడా కొన్ని మర్చిపోతూ ఉంటాం అసలు. ఎందుకో లైఫ్‌లో ప్రతి ఒక్కటి ఎక్స్‌పీరియన్స్ లాగానే అయిపోతుంది మాకైతే. సో, ఏది కూడా కరెక్ట్‌గా అవ్వట్లేదనమాట. సో, అన్నీ లైఫ్‌లో జరిగినయన్నీ ఎక్స్‌పీరియన్స్ నేర్చుకుంటూనే ఉన్నాం ఇంకా. చెప్పేవాళ్ళు కూడా అట్లా ఇంట్లో అవగాహన ఉంటే చెప్పేవాళ్ళు కొంచెం బాగుండు. నాకట్లా అనిపిచ్చింది. ఇంకా అక్కడికొచ్చిన వాళ్ళు గూడా అవి ఇవి చెప్తూనే ఉన్నారు. సో, ఇక ఇట్లా జేయాలి, అట్లా జేయాలని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో, వాళ్ళు పెద్దవాళ్ళు గాబట్టి వాళ్ళకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటది గదా! వాళ్ళన్నీ చూసుకుంటా ఉంటారు గాబట్టి ఇక మేము గూడా ఇక వాళ్ళు చెప్పేటివి ఇంకా అన్నీ వినుకుంటూ కంప్లీట్ అయితే జేసినామండి. నిజంగా దర్వాజా పెట్టిన తర్వాత వచ్చిన పని అయిపోయింది గదా! అని మనశ్శాంతిగా ఉంది. ఇంకా మళ్ళా మేము నెక్స్ట్ అయితే స్లాబ్ పోసినప్పుడైతే ఎళ్ళాలండి. ఇంకా అది 1 మంత్ పట్టేటట్టుంది. సో, ఇటుకలు గూడా అస్సలు దొరకట్లేవు గదా! సో, చాలా డిమాండ్ అయితే పెరిగిపోయిందండి ఇటుకలు. సో, ఈరోజు ఈవినింగ్ వరకు అట్లా వస్తాయని చెప్పిరనమాట ఇటుకలైతే. సో, చూడాలి. సో, 6000 ఇటుకలైతే ఆర్డర్ అయితే ఇచ్చారంట. సో, ఈరోజైతే ఫైనల్‌గా అయితే అవి గూడా వస్తాయి. సో, ఇటుకలన్నీ ఆహ్, మేస్త్రీలకు అన్నీ అప్పజెప్పిన తర్వాత ఇక మేము మళ్ళీ సిటీకైతే వచ్చేస్తామనమాట. కొంచెం ఇటుక వల్ల గూడా చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా అందులో ఒకటి ఊర్లో మేస్త్రి వాళ్ళు గూడా తొందరగా కట్టరు. సో, వాళ్ళకి ఒక 2, 3 ఇల్లులు అట్లా పట్టుకుంటారనమాట. సో, అక్కడ అయిపోయిన తర్వాత మనకు వీలుని బట్టి వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ జేస్తారనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అక్షంతలైతే వేస్తున్నాం. సో,
ఇక అక్షంతలు కడపనే మనకు దేవునితో సమానం కాబట్టి సో ఇంకా కడప మీద అక్షంతలు అన్నీ వేసిన తర్వాత సో ఇంట్లోకి ఒక 3 టైమ్స్ అట్లా వెళ్ళాలంట. సో అక్కడ వాళ్ళు చెప్తుంటే ఇక మేము కూడా అట్లా చేస్తున్నాం. మీకు తెలిసినట్టు ఇలానే చేస్తారా? ఇంకా కడప నిలబెట్టడం, దర్వాజా నిలబెట్టడం. సో ఏంది అనేది మీరు కూడా మాకు కామెంట్ అయితే చేసేయండి. 3 టైమ్స్ అట్లా తిరిగిన తర్వాత బయటకు అట్లా వచ్చిన తర్వాత ఇక అయిపోయిందండి. సో దర్వాజా నిలబెట్టిన తర్వాత ఇక వచ్చిన వాళ్ళకి కొంచెం మర్యాద లాగా ఇట్లా చేస్తారు కదా, కూల్ డ్రింక్స్, ఎండలో చాలాసేపు వాళ్ళు నిల్చున్నారు కదా, సో అట్లా కొంచెం సెలబ్రేషన్ లాగా కూల్ డ్రింక్స్ అవన్నీ ఇంకా స్వీట్స్ అవన్నీ తేవడానికైతే వాళ్ళు వెళ్ళిరనమాట. సో ఈలోపు మేము చిన్న ఏమైనా ఉంటే చేస్తున్నాం. ఇంకా గవర్నమెంట్ ఇల్లులు వచ్చిన దగ్గర నుంచి ప్రతి దానికైతే చాలా డిమాండ్ అయితే పెరిగిపోయిందండి. సిమెంట్కైనా అన్ని ఐటమ్స్కి కూడా. సో మెయిన్ అయితే ఇటుకలు కూడా ఒక 2 months నుంచి సెర్చ్ చేసిర్రు. సో ఎక్కడ దొరకలేదనమాట. ఇంకా ఒక ఇటుకకి 10 రూపీస్ అలా పడిందనమాట, తీసుకున్నారు. ఇంకా ఎవ్వరు చూసినా కూడా ఇల్లులే కడుతున్నారండి. సో మా ఇంటి పక్కన వాళ్ళైతే చాలా కడుతున్నారు. మాదైతే గవర్నమెంట్ ఇల్లు అయితే కాదు, మాకు రాలేదండి. అదేందో ఏమో అన్నీ అసలు మాకు ఏదైనా మా లైఫ్లో అయితే గవర్నమెంట్కి సంబంధించినవి అయితే ఇవి కూడా రావు అసలు. అందరికి వచ్చినాయి, మాకే రాలేదు. మా అత్తమ్మ వాళ్ళు అప్పటి నుంచి ఇల్లు లేకుండా ఉన్నారు. సో కష్టంతోనే ఇప్పుడు కట్టుకుంటున్నారు. కానీ అసలు ఎప్పుడు కూడా అసలు ఇట్లా ఉచితంగా వచ్చేటివి అయితే ఎప్పుడు రావు. మా లైఫే అంత అసలు. మేమైతే ఓన్ మనీతోనే కట్టుకుంటున్నామండి. సో గవర్నమెంట్ ఇల్లు అయితే కాదు. మీకు ఒక చిన్న డౌట్ అయితే ఉంటుండొచ్చు. సో అందుకని నేను అది కూడా క్లియర్ అయితే చేస్తున్నాను. గవర్నమెంట్ అయితే ఇల్లు కాదు. మేమైతే చాలా రోజుల నుంచి కట్టుకుందాం అనుకున్నాం. సో మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ది మ్యారేజ్ చేయాలి. సో అతను ఇల్లు కట్టిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు. సో అందుకని ఇంకా లేట్ అయిపోతుంది అనేసి, సో ఇల్లు కూడా ఇంకా 2 years అలా అయితే అయిపోతుంది కదా. సో ఇల్లు కట్టిన తర్వాత మిగతా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అనేసి, సో ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. సో ఇంతవరకు అయితే నేను చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా స్లాబ్ పోసేది, ఇల్లు గురించి సంబంధించినవి అయితే అన్నీ నేను తీస్తూ ఉంటానండి. ఎప్పటికప్పటికి అప్డేట్ అయితే ఇస్తాను. మీ నుంచి నాకు ఒకటి కావాలి. మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలి, ఆశీర్వదించాలి, మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి. ఇంకా మా లియా అయితే అన్నీ చూస్తూ ఉందనమాట చాలా ఎగ్జైట్మెంట్తోని. ఇంకా అసలు తనకి నెట్ ఫ్యాబ్రిక్ ఇదంతా డ్రెస్ అసలు నచ్చదు, గుచ్చుకోతుందని చాలా ఏడుస్తుంది. ఇంకా ఆమె కూడా అన్నీ జేజ బొట్టు అని మొక్కుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఫుల్ కళ అయితే వచ్చేసిందండి. ఇంకా కొబ్బరికాయలు కూడా కొట్టేసినాం కదా, సో అన్నీ మంచిగా పగిలిపోయినాయి అనమాట. కొబ్బరికాయ అన్నీ రౌండ్గా పగిలిపోయినాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా అప్డేట్ అయితే ఇస్తాను. సో వీడియో ఒకసారి నేను గుర్తుండడం కోసమని మొత్తం నేనైతే ఆ ఇల్లు ఎంత స్పేస్ ఉంది, ఎక్కడ ఏది ఉందని కొంచెం గోడలు అవన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకో దర్వాజా పెట్టిన తర్వాత ఐడియా ఉంటుంది కదా. సో ఇల్లు మొత్తం ఇంత స్పేస్ అవుతుంది, కట్టిన తర్వాత ఇంకా కనిపిస్తుంది కదా. సో అన్నీ అయితే నేను వీడియో అయితే పెడతాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి. సో ముందుకు వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా, బాయ్.